వచ్చిందా? ఎక్కడైనా పశువులకు వచ్చింది? అసలు పశువులకు వచ్చి ఉంటే అవి చనిపోయిన తర్వాత వాటి వాసనతోనే చచ్చిపోయారు వీళ్ళందరూ. కరోనాతో ఇక్కడ ఎక్కువ రోగాలు వచ్చి అంటే కేవలము అవి గడ్డి మాత్రమే తింటున్నాయి, అది కూడా ఒరిజినల్ గడ్డి. కానీ మనుషులు కూడా గడ్డి తింటున్నారు, అది అడ్డమైన గడ్డి తింటున్నారు. అది ఎలా ఉందో మీకు ఒకసారి మీకు విన్నవించేస్తా లాస్ట్గా. ఏమిటి అంటే మన ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ అంటే ఏమిటి? అదేమైనా తేనె రూపంలో లేకపోతే గ్లూకోజ్ రూపంలో వాటర్ రూపంలో ఉంటుందా? ఈ మనిషి ఎంత పెద్ద సెల్ ఫోన్కి అయినా నువ్వు ఛార్జింగ్ పెట్టాల్సిందే. రాత్రి పగలు 1 గంట పెడితే 5-6 గంటలు వాడుకోవచ్చు. మరి దీనికి ఛార్జింగ్ ఏమిటి? అది చెప్పాడు ఆయన. హంసోహం శ్వాసకోశములను చక్కనుంచెడివాడు స్నానపాన భోజనముల నెరిగి ఎరుగువాడు యోగి సిద్ధుడాచార్యుడవు కాళికాంబగం సకాళికాంబ. శ్వాసకోశాలు అంటే ఈడా పింగళం అని 2 నాడులు ఉన్నాయండి, అందరికి ఉంటాయి. అది కుక్కకైనా ఉంటాయి, నక్కకైనా ఉంటాయి, మనిషికి ఉంటాయి. కానీ మనిషికి ఈ విషయాలు తెలియాలి అన్నాడు. ఇది సూర్యనాడి, చంద్రనాడి. ఈరోజు ఏం వారం అండి? శుక్రవారం కదా. ఈరోజు ఎడమ ముక్కు నడుస్తుంది. మీరు అందరూ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎడమ ముక్కు ఫ్రీగా గాలి లోపోతుంది, కుడి ముక్కు ద్వారా కొంచెం గట్టిగా లోపలికి పోతుంది, అంటే మందంగా లోపలికి పోదు. ట్రై చేసుకోండి అందరు, ఏం కాదు, నాకు ఫీజు ఇచ్చేదేం లేదు. ఒకసారి ట్రై చేసుకోండి, చెప్తారు రహస్యం అవునా కదా. ఇది టైట్ ఉంటుంది, కుడి ముక్కు టైట్ ఉంటుంది కదా. ఎందుకు చెప్తున్నా అంటే సూర్యనాడి అంటే ఆదివారము, చంద్రనాడి అంటే సోమవారం, మంగళవారం మళ్ళీ కుడినాడి, మళ్ళీ బుధవారం మళ్ళీ ఎడమ. ఇలా నాడులు మారుతుంటాయి. రోజుకు మన నాడి 2 నాడులు ఉంటాయి. దీని మీద కనుక మీరు ఆహ్వానం చేస్తే మీరు 100 సంవత్సరాలు బతకొచ్చు అన్నాడు వీళ్ళకు. అలానే తినే టైం కూడా మీకు తెలియాలి అన్నాడు. ఇప్పుడు అందరూ బిజీలో పడి 12ంటికి 11ంటికి 1ంటికి కూడా తింటున్నారు బిర్యానీలు. దానికి తగ్గట్టు మన ఫంక్షన్ కూడా అట్లే జరుగుతాయి. ఎవరికైనా రిసెప్షన్కి వెళ్తే 12 దాకా జరుగుతుంది ఫంక్షన్. ఈ 12 తిన్న తర్వాత శరీరం ఏమైపోవాలి అది ఎప్పుడు అడగాలి. దాని టైం ఏంటి? నీ డీజిల్ కారులో పెట్రోల్ పోసావనుకో, నీ కారు నడుస్తుందా? ఏమండి నడుస్తుందా? పెట్రోల్ బైక్లో డీజిల్ పోసారనుకోండి నడుస్తుందా? ఇంజన్ ఫెయిల్ అయిపోతుంది. ఇది రైటా? మరి భగవంతుడు తయారు చేసిన దానిలో ఏ దేశం నడుస్తుంది అనుకుంటున్నారు? నడవదు. నడుస్తుంది కొన్ని రోజులే, రీల్ ఖరాబ్ అయ్యేదాకా నడుస్తుంది. ఆ తర్వాత తెలుస్తుంది కిడ్నీ పోయింది, క్యాన్సర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, పోయే కాలం వచ్చింది అని డాక్టర్లు చెప్పేదాకా మనకు ఆ విషయం అర్థం కాదు. అయితే ఉదయము యువకుడిలాగా భోజనం చేయాలి, మధ్యాహ్నము రాజులాగా భోజనం చేయాలి, సాయంత్రం పూట చక్రవర్తి లాగా భోజనం చేయాలి. మరి రాజువాడు, చక్రవర్తి వాడు, యువకుడు. యువరాజు అంటే 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాడు యువరాజు. అతను ఎమ్మెల్యే కొడుకో లేకపోతే ముఖ్యమంత్రికి తమ్ముడో అన్నడో అవుతాడు అనుకుందాం. అతను యువరాజు అంటాడు. అతను ఏం తినాలి? పొద్దున గట్టిగా తినాలి. అది భారతీయులు అయితే గట్టిగా తినాలన్నాడు. కానీ ఇప్పుడు భారతీయులకు బాగా భారం అయిపోయింది ఇది. పొద్దున్న అల్పాహారం. అల్పాహారం ఎవరు తినాలి అంటే అమెరికా వాడు తినాలి. ఎందుకు తినాలి అమెరికా వాడు? అక్కడ 12 అవుతుంది వాడికి సూర్యుడు రావాలంటే. ఎంత అవుతుంది? 12 కావాలి. అందుకే వాడు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. కానీ భారతీయులకు గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఉదయం 5:30కు ముందు మనిషి లేవకముందే సూర్యుడు వస్తే వీడే 7:30 దగ్గర పడుకుంటాడు హ్యాపీగా. అతను ఎవరికి దండం పెట్టాలి, ఎవరికి దర్శనం ఇవ్వాలి. వీడికి గుడ్ మార్నింగ్ అవసరం లేదు. కానీ పొద్దున్న లేచి ఇంగ్లీష్ వాడు చెప్పిన మెకాలే సిద్ధాంతంలో అందరూ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. నమస్కారము అంటే నమస్సు అనేటువంటిది, నమస్తేను సూర్యుడికి చెప్తున్నట్టు లెక్క. పొద్దున్న లేవగా నా వెలుగు వచ్చిందంటే మీ అదృష్టం ఏమిటో తెలుసా? నాకు చెమటలు కారుతున్నాయి, మీరు టెంట్ కింద ఉన్నారు, పైన ఎండ బంద్ అయిపోయింది, వర్షం వచ్చినట్టు ఒక పరీక్ష ఇచ్చాడు స్వామి. నేను చెప్పాను మీకు ఒక పరీక్ష జరుగుతుంది, ఈ కాలజ్ఞానం వినే అవకాశం వస్తుంది. ఆయన పరీక్షలో వర్షం వస్తుందా రాదా అని మీరు ఇప్పుడు దాకా మీరు ఒకరు అడిగారు, వర్షం వస్తుందా రాదని. వర్షం వస్తే చూడండి స్వామి, నేను పక్కా చెప్తున్నా, వర్షం అనేది ఎంతసేపు ఉంటుందో మీరు చూడండి, వీళ్ళందరూ వినేవాళ్ళు ఉంటారని చెప్పారు. అంటే వర్షం అక్కడికి ఆయన పంచభూతాలని ప్రకృతిని ఏకంగా చేసినటువంటి శక్తి వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వానికి ఉన్నది కనుకనే దాన్ని మొత్తం వారు అక్కడ ఆపేశారు. అదే ఎండ ఉండుంటే మీకు ఇప్పుడు 50 ఫ్యాన్లు కావాలి. ఇక్కడ నాకు కూడా 2-3 కావాలి ఫ్యాన్లు. కానీ ఒక్క ఫ్యాన్ లేకుండా మీరు వింటున్నారంటే అది కేవలం ఆ మహిమ, అంత గొప్ప శక్తి దానికి ఉంది. అలాంటి భోజనాన్ని రాజులు ఉదయం పొద్దున బాగా తినాలి, మధ్యాహ్నము అందులో సగం తినాలి. 2 పూటలు మీరు బాగా తిన్నా పర్వాలేదు, కానీ సాయంత్రం మాత్రం 250 గ్రాములే తినాలి. అది అల్పాహారం అంటారు. అది ఇండియన్స్. కానీ అమెరికా వాళ్ళు వాడి పొద్దున ఇంతంత తింటే వాడికి సూర్యుడు రావులు జడరాగ్ని పేలని కనుక వాడు తినలేడు కనుక వాడు అల్పాహారాన్ని తాగాలి, వాడు స్టార్టర్ తీసుకోవాలి, వాడు గోరువెచ్చని నీళ్ళు కూడా తీసుకోవాలి. మీరు పెద్ద పెద్ద ఫంక్షన్లు వెళ్ళినప్పుడు సూపులు దొరుకుతాయి కదండి, టమాటా సూపు, ఎల్లిపాయ సూపు, మల్లిపాయ సూపు అని దొరుకుతాయి కదా. అవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నీ యొక్క జఠరాగ్ని ఉత్తేజం చేయడానికి నువ్వు ముందు సూపు తీసుకుంటే తర్వాత మనం భోజనం వేస్తే అరిగిపోవడానికి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మొత్తం ఉల్టా అయిపోయింది వ్యవస్థ అంతా.
ఉల్టా అయిపోయి మన విహారాదులన్నీ దెబ్బతిన్నాయి. మీరు ఉదయం గట్టిగా భోజనం గరం గరం తినాలి, వండిన తర్వాత 40 నిమిషాల్లోనే తినాలి కాలానుగుణంగా. ఎండాకాలంలో అయితే నీకు అరగంట 30 గంట తర్వాత తినొచ్చు, కానీ చలికాలంలో అయితే 20 నిమిషాల్లోనే తినాలి, వర్షాకాలంలో 40 నిమిషాల లోపలే తినాలి. అంతకంటే తర్వాత నువ్వు తిన్నావంటే అది నీకు విషంగా మారిపోతుందని చెప్పాడు. కాబట్టి మీరు ఆ భోజనాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా సగం రోగాలు రావన్నారు. ఇక ఆడపిల్లలకు ఒక మాట చెప్తున్నా, ఏ వేరేకైనా సరే మీరు అన్నం వండేటప్పుడు దానికి ఎంత కొలత నీళ్ళు పోయాలో, కుక్కర్లో భగవాన్లో ఎంత పోయాలో మీరు తెలియకుండా వండితే ఏమవుతుంది? కుక్కర్లో అన్నం మాడిపోతుంది. భగవాన్లో నీళ్ళు తక్కువ పోసారనుకోండి, మధ్యలో మీరు నీళ్ళు వస్తే ఏమవుతుంది? ఆ అన్నం అంతా పగిలిపోతుంది. మీరు గరం గరం అన్నం తినేటప్పుడు మీరు బిర్యానీ అంతా తింటారు, గరం గరం అంతా. షుగర్లు ఏం చేస్తారు? అందరూ మంచి ఐస్ క్రీమ్ తీసుకొస్తారు. ఇంకో ఇప్పుడు చల్లటి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు, ఇప్పుడు ట్యూబ్లైట్ మీద నీళ్ళు తుప్పబడితే ఏమవుతుంది? పేలిపోతుంది. అట్లానే ఆ లోపల జఠరాగ్నిలో మీరు అన్నం వేస్తున్నారు, లాస్ట్లో చల్లటి పదార్థం తీసి లోపల వేశారు, అది నార్మల్ పడిపోయి మీకు నానా రకాల రోగాలు 108 రోగాలు వస్తాయి. చప్పట్లు కొట్టండి. అన్నం తినేటప్పుడు ఇట్లా పెట్టుకోవడం, నీళ్ళు తాగడం, లీటర్ నీళ్ళు లీటర్ అన్నం తింటారు వీళ్ళు, కిలో 2 ఒకేసారి పోతాయి. అది ఏం చేయాలి అర్థం కదా. దానికి నానా రకాల రోగాలకు ఇటువంటి చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. దీన్ని డాక్టర్లు చెప్పడు, పంతులు చెప్పడు, గురువు కూడా చెప్పడు. ఎందుకంటే టైం కూడా ఇచ్చాడు. డాక్టర్ దగ్గరికి వస్తే ఏమైంది అని అడుగుతాడు, సర్ది అయింది, సర్ది కూడా నాకు ఇస్తాడు. ఒకప్పుడు రోగం వస్తే ఇట్లా చూసేవాడు, ఇట్లా ముక్కు దగ్గర చూసేవారు. ఈరోజు ఏం వారం? శుక్రవారం. ఈయనకి ఏం వారం? ఎడమ ముక్కు ఆడుతుందా లేదా బాగా? ఓకే ఓకే, ఈయన బాగుంటాడు. అతను ఆ రోజు కనుక కుడి ముక్కు సరిగా ఫ్రీగా ఉందనుకో, ఈయన పోయేకాలం దగ్గర వచ్చిందని ఆ డాక్టర్ నిర్దేశించేవాడు. మరి ఇప్పుడు డాక్టర్ ఎట్లా అయిపోయింది? కరోనా వచ్చిన తర్వాత వీడు మాస్కే వాడు మాస్కే, ఏమైంది? ఏదో అయింది రాసేయడం అంతే. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. ఏ డాక్టర్ అయినా అంటే వాళ్ళు చదువుకున్న చదువులేదు, కానీ ఆయుర్వేదంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, వాటిని మీరు అనుసరించాలని ఆయుర్వేద ప్రకారం మీ యొక్క భోజనాన్ని తయారు చేయమని చెప్పాడు. ఇది ఆయన శ్లోకం ప్రకారమే చెప్పి శ్వాసకోశాలనే స్నానపాన భోజనం. స్నానం కూడా యోగులకు అవసరం లేదు, సన్యాసులు కూడా స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చేయాలి? రాజయోగులకు చాలా అవసరం, బ్రహ్మచారులకు చాలా అవసరం. మరి స్వామివారు స్నానం చేద్దన్నారు, రేపటి నుంచి మీరు అలా స్నానం మానేశారు. మరి చాలా మందికి ఇబ్బందులు ఇది. ఎందుకంటే అది కేవలం వాళ్ళకు చెప్పారు, సాధకులకు చెప్పారు. ఒకవేళ సాధకుడు అయితే అతనికి అవసరం లేదు. 4 రోజులు అట్లా ప్రయాణం చేసినా కూడా అతని దగ్గర ఏముండదు. తినేదే లేనప్పుడు వచ్చేదే ఉంటుంది బయటికి, స్నానం ఎందుకు అన్నాడు ఆయన. కాబట్టి మీరు ఆ తత్వంలో మీరు ఉండండి. అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మఠము కాలజ్ఞానం ప్రకారం ఒక మాట చెప్పారు. నా మఠం 12 ఆమెడ పట్నం అవుతుంది అన్నాడు. అసలు 12 ఏంటిది, పట్నం ఏంటో మీరు ఎంతమంది తెలుసు అని చెప్పండి. 12 అంటే బారా అని మీకు తెలుసు, దాన్ని 12 అంటాం ఇంగ్లీష్లో. ఆమెడ అంటే ఎంత అండి చెప్పండి ఎవరైనా?